బెంగళూరు హౌరా రైలులో ఓ కామందుడు రెచ్చిపోయాడు. నిద్రలో ఉన్న సమయంలో విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థినిని పలుమార్లు తాకేందుకు యత్నించగా వెంటనే అప్రమత్తమై ఎదురు తిరిగింది. జరిగిన విషయాన్ని సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో తోటి ప్రయాణికులకు తెలపడంతో వెంటనే వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ రైల్వే స్టేషన్లో ఆకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలు ప్రయాణాల్లో ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు కోరుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. బెంగళూరు హౌరా విశాఖ మీద వెళ్తున్న ట్రైన్లో కామాంధుడు రెచ్చిపోయాడు. ఓ యువత పైన అసభ్యంగా ప్రవర్తించిన ఫిర్యాదుతో ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. అందుపాటుగా సిఐ ధనంజయ ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు ట్రైన్లో ఏం జరిగింది? ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? అతను ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు? ఇది ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ అండి. ఫ్రమ్ బెంగళూరు టు హౌరా వెళ్తుంది. ఇది నైట్ అబౌట్ 2:30కి వచ్చేసరికల్లా సామర్లకోట దగ్గరలోకి వచ్చేసరికల్లా అమ్మాయి కొద్దిగా అంటే ఈయన టచ్ చేయడంతో అమ్మాయి మేల్కొని కొద్దిగా క్యాక్లు వేయడంతో పక్క పాసెంజర్స్ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత అది వాళ్ళని ఆర్పిఎఫ్కి అప్పగించడం జరిగింది. ఆయన మండల్ అని చెప్పి కుర్రవాడు టైలరింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా ఈజ్ ఫ్రమ్ బెంగళూరు టు హౌరా వెళ్తున్నాడు. ఆయన అప్పగించారు. అది మేము కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ సామర్లకోట పంపిస్తున్నామండి. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే ఆయన చేశాడా, లేకపోతే అది ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా? యాక్చువల్గా సైడ్ బెర్త్లో అమ్మాయికి రిజర్వేషన్ ఉంది. ఈయనకి యాక్చువల్గా రిజర్వేషన్ లేదు, కానీ రిజర్వేషన్లో ప్రయాణించవచ్చు అని చెప్పి టీటీతో రాంచుకొని ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన నైటు ఈయన ముందు ఒకసారి టచ్ చేశాడు. తర్వాత అమ్మాయి మళ్ళీ మేల్కొని చూసేసరికల్లా మళ్ళీ టచ్ చేస్తున్నాడని చెప్పి అమ్మాయి యాక్టివ్ అయ్యి ఇన్ఫామ్ చేసింది. ట్రైన్లో మహిళల పట్ల ఎటువంటి అసభ్యకరంగా ప్రవర్తించినా లేకపోతే మహిళలకు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఇమీడియట్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి. ఇక ముందు ఎవరైనా కూడా అట్లా మిస్బిహేవ్ చేసినట్లయితే ఈ క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మీ పరంగా ఇన్ఫామ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇద్దరు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు? ఇద్దరు కూడా బెంగళూరు నుంచి హౌరాకండి. అంటే యాక్చువల్గా ఈయన మండల్ అనే వ్యక్తి మిడ్నాపూర్ అయింది. ఈజ్ ఆల్సో ఫ్రమ్ బెంగళూరు టు హౌరా. ఇద్దరు కూడా హౌరా దిగుతారు. కాకపోతే ఈయనకి రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేకుండా ఈయన టీటీతో రాంచుకొని ఆ కంపార్ట్మెంట్లో ఇక్కడ ఈయన S6లో. ఎక్కడ జరిగింది ఎగ్జాక్ట్? ఇది ఎగ్జాక్ట్గా అబౌట్ నైట్ 2:30 AM. ఇది నియర్ సామర్లకోట. సో సామర్లకోట 2:40కి వచ్చింది. సో అవుట్కట్స్ ఆఫ్ సామర్లకోట. అప్పుడు అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది సార్, లేకపోతే ఏమైనా ఆన్లైన్ కంప్లైంట్? ఆన్లైన్ చేసింది. అక్కడ ఇమీడియట్గా కోపాసెస్ చెప్తే వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. ఇమీడియట్గా ఆర్పిఎఫ్కి అప్పగించారు. మనం కస్టడీలో తీసుకున్నాం. ప్రస్తుతం సార్ ఆయన అదుపులో తీసుకున్నారా? కేసు నమోదు చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ సామర్లు కూడా పంపిస్తున్నాం. ఆ అబ్బాయిని అండ్ కేసును కూడా పంపిస్తున్నాం. జీరో ఎఫ్ఐఆర్ వేసాం. రైలులో మహిళలను వేధిస్తూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నాం. అదేవిధంగా కేసు నమోదు చేసి సామర్లకోట పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అదేవిధంగా రైలులో మహిళల్ని యువతుల్ని కానీ ఇలాంటి అసభ్య ప్రవర్తన కానీ చేస్తే వారికి కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వీడియో సంతోష్, సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి. ఇక ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కొయ్యలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. రామానుజపురంలో దారుణ హత్య సంచలనం రేపింది. సాయిలక్ష్మి అనే మహిళను ఓ వ్యక్తి కత్తితో చంపేశాడు. హత్య అనంతరం ఆయన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కొయ్యలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈ విషాదం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, అసలు ఏం జరిగింది? మనం చూస్తున్నాము ఏలూరు జిల్లా కొయ్యలగూడ మండలం రామాజపురంలో అయితే దారుణం జరిగింది. నడి రోడ్డు మీద భార్యను విరాళ భర్త నరికి చంపాడు. ఈ సంఘటన సాంఘికంగా సంతోషం సృష్టించింది. రామాజపురం గ్రామానికి సంబంధించిన సూర్యచంద్రరావుకి అదేవిధంగా లక్ష్మికి 10 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీళ్ళకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు. అయితే పేరు కాలంలో వీళ్ళు తరచూ గొడవలు పడుతున్నారు. ఈ గొడవల నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఇంటి బయట ఉన్న సాయిలక్ష్మిని ఒకసారిగా భర్త కత్తితో నరికి చంపాడు సూర్యచంద్రరావు. దాంట్లో రైట్ థ్యాంక్ యూ రాంబాబు.